ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అంట. సంతోషం అమ్మా, 42% రిజర్వేషన్లు అంటే సంతోషించవలసిన విషయమే. కాకపోతే ఈ 42% రిజర్వేషన్ ఒలిచిరు అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిందని అనుకుంటారు, అంతే కదా? కాదంట, రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వలేదంట 42% రిజర్వేషను. దీని వెనుక కృషి, పట్టుదల, కష్టం, మామూలు కష్టం లేదు. మన తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ముద్దుబిడ్డ, కేసీఆర్ గారి ముద్దుబిడ్డ కల్వకుంట్ల కవితమ్మ అంటుంది, 42% రిజర్వేషన్లు వచ్చినాయి కానీ ఎట్ట వచ్చినాయి అనుకుంటారు? ఈ విగనే రాలే. ఈ 42% రిజర్వేషన్లకు వెనకంగా నా జాగృతి తరపున ఊరికి నేను ఊరికి కొట్లాడినా. చిన్న సన్న మీటింగ్లు పెట్టలే, ఆట పాటతోటి ధూమ్ధామ్ చేసి 42% రిజర్వేషన్ కావాలి బీసీలకు. ఏదేమైనా 42% రిజర్వేషన్ వస్తేనే నేను బుక్కడి పోతే, లేకపోతే నిరాహార దీక్ష చేస్తా, నేను సత్యాంతవరకు నిరాహార దీక్ష చేస్తా అని పట్టుబట్టి కూర్చున్నా. దానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భయపడి 42% రిజర్వేషన్ ఖరారు చేసిందని చెప్పుకుంటూ సంబరాలు చేస్తుంది, ఎగిరెగిరి దుంకుతుంది కవితక్క. చూడరు వీడియోలు వస్తాయి. మామూలు ముచ్చట లేదు ఈ ముచ్చట. పక్కింట పెళ్ళి అవుతున్నాడ, నా పెళ్ళాన్ని కట్ట నిండా పోబెడతా అనుకున్నాను వెనకడుకోవడం. గట్లా ఉంది ఈమె ముచ్చట. ఈమె కష్టం చేస్తానంట, ఈమె మన కోసం తెలంగాణ బీసీల కోసం కొట్లాడితే 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్పుకుంటున్నావు అక్క. నువ్వు ఆడి మనిషి అయిపోయినావు కానీ, లేకపోతే నా సాయంత్రంగా సకదనాల భాగవతం వేసుకుంది కానీ జర్రంత ఓపిక పడుతున్నా. కానీ 10 ఏళ్ళు సర్కారు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం 10 ఏళ్ళు పరిపాలించి బీసీలని సర్వనాశనం చేసిన చరిత్ర నీకు, నీ అయ్యకు, నీ అన్నకు, నీ బావకు లేదా? 33% ఉన్న రిజర్వేషన్ని 16-17% పడేసిన దరిద్రులు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో అంటే కల్వకుంట ఫ్యామిలీ అని చెప్పకుండా వస్తున్నారు జనాలు. అంటే బీసీలకు అంత సొయ్యి లేకుంటుంటారు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు చెప్పింది ఏదైతే అదే ఓకే అని సంకలు కొడతారు అనుకుంటున్నావా? ఈమె చెప్తుంది 42% రిజర్వేషన్ వచ్చింది, అది నా పుణ్యమే అని చెప్తుంది. ఓ నాయన అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంట. మీది నాలుక తాటి మాట కవితక్క. బీసీల కోసం మీరు కొట్లాడినారు, ఏడ కొట్లాడిరు చెప్పురు. మరి ఎంతమంది బీసీలని మంత్రులుగా చేసిరు? పోయినా మీ ఏది మంత్రివర్గం ఇస్తారులా? ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యేలు ఇచ్చిరు? ఎంత రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిరు? సర్పంచ్లు ఎంతమంది అయ్యారు బీసీలు? ఎంపీటీసీలు ఎంతమంది అయ్యారు బీసీలు? జరనన్న శరం ఉండాలక్క చెప్పుకుంటందుకు. జరనన్న ఒకడ కాబట్టి ఒక కాడనన్నా అనుకోవాలి. అరే పాడైపోను ఏమన్నా నేను అబద్ధం ఆడుతున్నా, రేపనాడు జనాలు ఏమనుకుంటారు? అది కనీసం సోయలేనట్టుందేదమ్మా నీకు. 42% రిజర్వేషన్ రావడానికి కారణం కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి వాళ్ళు కొట్లాడితే వచ్చిన అది ప్రజలారా. ఇప్పుడు అది ఇంకా ఏది కాదు ఎక్కడ కాదు, వాళ్ళు లేదు సూలు లేదు, కొడుకు పేరు అల్లు రావలింగే అన్నట్టు నీకు ఇంకా అది రిజర్వేషన్ ఖరారు అయిందో కాలేదో తెలియదా? ఇంకా అది రేపు ముందర పడుతుందా? లేకపోతే దానికి ఇంకెన్ని గుళ్ళాలు ఉన్నాయో ఏం కాదనో ఏడు దాన్నే పెట్టుకొని ఎల్లమ్మకు ఒక పొద్దున్నట్టు నువ్వు అప్పుడే రిజర్వేషన్ ఓకే అయ్యింది. ఆ రిజర్వేషన్ రావడానికి కారణం నేనే అని చెప్పుకుంటున్నావు. మంచిగా కూలి మనుషులు తీసుకొని పోయి ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు. నీ అమ్మ నీ ఏమి నువ్వు నిజంగా మీ అయ్యకంటే తాత ఉన్నావు అమ్మ. నీకు కాలం కలిసినాడే కానీ కాలం కలిసి వస్తే కమలాసన కంటే తాత అవుతాం. అయితే ఆస్కార్ అవార్డు ఇచ్చినాక తక్కువనే నీకు ఏమైనా కొత్త అవార్డు ఏమైనా తయారు చేసి ఇవ్వాలి. అయితే అమ్మో ఈమెనంట ఈ సార పంచాయతీలు ఆమెనంట ఈమె పోయి బీసీల కోసం కొట్లాడి ఈమె చిన్న సన్న పంచాయతీ చేయలేదు. ఏడేళ్ళ ధర్నాలు చేసినావు అమ్మ నువ్వు బీసీల కోసమా? బీసీలను మొత్తం సర్వనాశనం చేసింది మీరేనాయే. మళ్ళీ ఇవాళ బీసీల కోసం కావాలని అది కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడానికి కూడా కారణం ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఏది తెలంగాణ ఏది కాంగ్రెస్ వాళ్ళు చేసే ముచ్చట కూడా కాదు. ఇది పైకెళ్ళి వస్తున్నట్టుంది ఒత్తిడి. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ సర్కారు వెళ్తుంది 10 సంవత్సరాల నుంచి. ఈ కేంద్రంలో వడగొట్టాలంటే జర బీసీ వాదం ఎత్తుకోవాలి. జర బీసీలకు ఏమన్నా మంచి చూపు చూస్తే రేపన్నాడు బీసీలు ఏమన్నా మాకు ఓట్లు వేస్తారేమో, ఈ కేంద్రంలో మాకు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందేమో అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఆడికెళ్ళి వచ్చిన ముచ్చట అది. అంతే తప్పితే ఈ రేవంత్ రెడ్డి కూడా చేసింది ఏం కాదు. ఇది ఏమైనా పైకెళ్ళి వచ్చిన ముచ్చట. ఆ పైకెళ్ళి వచ్చేది కూడా ఇంకా అది అమలు అయిందా కాలేదా కూడా ఇంకా తెలియపాయే. ఈమెనంట నేను చేసిన ముచ్చట సీసీ పాడైపోను వాడు నోరుతో నవ్వుతుంటారు అక్క పాడుగాను మీరు చెప్పే ముచ్చటకు. జరగి అబద్ధాలు బంద్ చేసుకోవాలి. అయ్యమాసలు ఉన్నట్టు అన్నమాసలు ఉన్నట్టు నువ్వు వాళ్ళకి ఏం తీసిపోలేదు అమ్మ. అయినా ఈ తోడు పెడితే చెట్టోడు మొరుస్తా. అది అన్ని అబద్ధాలు, బైరూపుల మాటలు, ఏమంటారు బుడిబుడికల మాటలు తప్పితే ఏమన్నా ముచ్చట ఉంటాయి. అమ్మి బీసీలను సర్వనాశనం చేసి ఇవాళ బీసీల కోసం కొట్లాడుతున్నట్టు
నువ్వు బీసీల కోసం కొట్లాడు, అసలు బీసీల కోసం కొట్లాడే రైట్స్ నీకు లేనే లేవు, నువ్వు కొట్లాడు. ఒకవేళ బీసీలకే కొట్లాడాలంటే ఓ పని చేయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని అధ్యక్షుని చేయి. రాబోయే రోజుల్లో బీసీ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీనే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయి. అప్పుడేమన్నా నమ్మితే గాడినో గీనో నమ్ముతారేమో, అందరు కూడా నమ్మరు. ఎందుకంటే మీరు బజమే మాట్లాడిన సంగతి అందరికి ఎరుకుందేనా. మీరు మాటలు చెప్పుకోనే కదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు సర్కారుని ఏలింది. మీ మాటలు వాళ్ళు నమ్మరు, కానీ గట్టినే వాళ్ళని నమ్ముతారేమో, కానీ అది కూడా పూర్తిగా కాదు, కొద్ది గొప్పనే. మా అమ్మగాని గిసోంటి ఏమంటారు ఈ అన్నీ ఈ బోలతి పనేషాలు ఇదేంటి మరొకటి పొద్దుగల లేవగానే టింటి అని పాడబడుతూ చూసినావు. ఓ గసంటి మాటలు తుపాయికి రావని మాటలు బంద్ చేసుకో అక్క, నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ మాటలు బంద్ చేయక్క, నేను ఎక్కువ అనలేకపోతున్నా నేను.